హాయ్ అండి. వెల్కమ్ టు పోచంపల్లి సిల్క్ శారీస్. ఈరోజు మీకు కొన్ని పుణ్య నదులను చూపించాలని ప్రయత్నం చేస్తున్నాము. ఇది కాశీలోని గంగా హారతి అండి. ఈవినింగ్ టైంలో ఇది చూడడానికి 2 కళ్ళు సరిపోవని చెప్పచ్చు, అంత బాగుంటుంది. ఇది వచ్చేసి వాల్మీకి ఆశ్రమం దగ్గర నది అండి. ఇది వచ్చేసి బద్రీనారాయణుడు నైమిషారణ్యంలోని. ఇది వచ్చేసి సరియు నది. అయితే సరియు నది అనేది శ్రీరామచంద్రుడు తన అవతారాన్ని చాలించాడండి ఈ నదిలోనే. ఇది వచ్చేసి గోమతీ నది. గోమతీ నదిలో ఇది ఒక పుణ్య నదిగా చెప్తారు. దీంట్లో కూడా అందరూ స్నానాలు చేస్తారు. ఇది వచ్చేసి చక్రతీర్థం. నైమిషారణ్యంలో చక్రతీర్థం అనేది గొప్ప తీర్థంగా చెప్తారు. ఎందుకంటే దీంట్లో దిగి మనం కనుక స్నానాల్లో కానీ దిగితే ఆ నీళ్లు వాటంతలు అవే దీని చుట్టూ రొటేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. చక్రంలాగా తిరుగుతూ ఉంటాయి. అయితే బ్రహ్మదేవుడు తన చక్రాన్ని వేసి అందరికీ మునులకు ప్రవేశించని చోటు ఏది అంటే, నా చక్రం ఎక్కడైతే పడుతుందో అక్కడ మీరు తపస్సు ధ్యానము చేసుకోవచ్చు అని చెప్తారనమాట. అది ఇక్కడ పడుతుందనమాట. అప్పుడు ఇక్కడ నదిగా ఏర్పడుతుంది. దీని చుట్టూ అలా నీళ్లు తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇది